కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు మద్యం మత్తులో దొరికిపోవడం సంచలనం సృష్టిస్తోంది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని నడపాల్సి ఉండగా డ్యూటీకి హాజరయ్యే ముందు ఆయన మద్యం సేవించినట్టు విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు. విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాప్లో మద్యం కొనుగోలు చేసి వైన్ తాగుతుండగా సిబ్బందికి అనుమానం వచ్చి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కెనడా అధికారులు ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా మద్యం తాగినట్టు రుజువైంది. ఈ ఘటనతో వాంకోవర్ ఢిల్లీ విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం ఎక్కే క్షణంలో పైలట్ను ఆపివేయడంతో ప్రత్యామ్నాయ పైలట్ను ఏర్పాటు చేసేందుకు సుమారు 2 గంటలు పైగా సమయం పట్టింది. ఫిట్నెస్ ఫర్ డ్యూటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు పైలట్ను వెంటనే విధుల్లోంచి తొలగించి దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఈ పైలట్ను ఢిల్లీకి తీసుకువచ్చారు. డీజీసీఏ కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. విమానయాన నిబంధనల ప్రకారం విధులకు హాజరయ్యే 12 గంటల ముందు నుంచి పైలట్లు మద్యం తీసుకోకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టినందుకు సదరు పైలట్పై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పైలట్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రయాణికులు, విమానయాన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.